నమస్సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతము. ఈరోజు ఈ వీడియోలోని అంశము తర్క సంగ్రహంలోని అనుమాన ప్రకరణంలోని హేత్వాభాసం. హేత్వాభాసము అనేది తెలుసుకునే ముందు హేతువు రెండు విధములు. ఒకటి సద్హేతువు, రెండవది అసద్హేతువు. సద్హేతువు అంటే అనుమానం అనేది పూర్తిగా హేతువుపైనే ఆధారపడి ఉంటుంది. అంటే హేతుపైన ఆధారపడి ఈ అనుమాన ప్రమాణం యొక్క ప్రామాణికత ఉంటుంది. ఏ హేతువైతే అనుమాన ప్రమాణానికి ప్రామాణికతను ప్రదానం చేస్తుందో అది సద్హేతువు అనబడుతుంది. మనము ముందు వీడియోలో లింగం త్రివిధం అని తెలుసుకున్నాము. అంటే లింగము లేదా హేతువు మూడు విధాలు. మొదటిది అన్వయ వ్యతిరేక హేతువు, రెండవది కేవల అన్వయ హేతువు, మూడవది కేవల వ్యతిరేక హేతువు అని. అవి తెలుసుకున్న తర్వాత ఈ సద్హేతు స్వరూపం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ సద్హేతు అనేది 5 లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిది పక్షవృత్తిత్వం, అంటే పక్షంలో హేతువు అవశ్యంగా ఉండటం. రెండవది సపక్ష వృత్తిత్వం, అంటే సపక్షంలో కూడా హేతువు ఆవశ్యక రూపంలో ఉండటం. మూడవది విపక్ష అవృత్తిత్వం, అంటే విపక్షంలో హేతువు ఉండకపోవడం. నాలుగవది అబాధిత్వం, అంటే వేరే ఏ ఇతర ప్రమాణంతో కూడా ఈ హేతువు బాధింపబడకూడదు. ఐదవది అసత్ప్రతిపక్షత్వం, అంటే పక్షంలో సాధ్యం యొక్క అభావాన్ని సిద్ధింపచేసే ఎటువంటి బలమైన తర్కము కానీ హేతువు కానీ లేకుండా ఉండటం. అన్వయ వ్యతిరేక హేతువులో పై 5 విశేషతా గుణాలు ఉండాలి. కేవలాన్వయ హేతువులో విపక్షం ఉండదు కాబట్టి మిగిలిన 4 విశేషతాయి గుణాలు ఉండాలి. కేవల వ్యతిరేక హేతువులో సపక్షం ఉండదు కాబట్టి మిగిలిన 4 గుణాలు ఉండాలి. ఈ విధంగా ఇది సద్హేతు స్వరూపము. తర్వాత అసద్హేతువు గురించి తెలుసుకోవాలి. సద్హేతువులో దానికన్నా ముందు సద్హేతువులో వ్యాప్తి మరియు పక్షధర్మత ఈ రెండు ఉంటాయి. వ్యాప్తి అంటే సాహచర్య నియమం అని మనకు తెలుసు. ఎత్ర ధూమః తత్ర వహ్నిః అటువంటిది. పక్షధర్మత అంటే కూడా ముందే తెలుసుకున్నాము. ఒక హేతువు ఒక పక్షంలో ఉంటే అది ఆ పక్షం యొక్క పక్షధర్మత అనబడుతుంది. అయితే ఏ హేతువైతే సాధ్యం యొక్క వ్యాప్యమో మరియు పక్షంలో కూడా ఉంటుందో అది సద్హేతువు అనబడుతుంది. మరియు ఏ హేతువునందైతే వ్యాప్తి పక్షధర్మత ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా లేదా రెండింటి అభావం అయినా కూడా ఆ హేతువును అసద్హేతువు అంటారు. దీన్నే దుష్టహేతువు అంటారు. మరియు ఆ దోషాన్ని హేత్వాభాసము అంటారు. వ్యుత్పత్తి చూస్తే హేత్వాభాసానికి హేతోః ఆభాసాః ఇది హేత్వాభాసాః, అంటే హేతుదోషాః. ఇంకొక వ్యుత్పత్తి హేతువత్ ఆభాసంతే ఇది హేత్వాభాసాః, అంటే దుష్టహేతవః అని అర్థం. అంటే ఏదైతే హేతువు కానప్పటికీ హేతువు వలె ఆభాసితమవుతుందో అది దుష్టహేతు అనబడుతుంది. ఆ దోషము హేత్వాభాసం అనబడుతుంది. ఈ హేత్వాభాసం 5 విధములు. సవ్యభిచార విరుద్ధ సత్ప్రతిపక్ష అసిద్ధ బాధితాః అని. ఈ పంచ హేత్వాభాసాః మొదటిది సవ్యభిచార, రెండవది విరుద్ధ, మూడవది సత్ప్రతిపక్ష, 4 అసిద్ధ, 5 బాధిత. మొదటిది సవ్యభిచార హేత్వాభాసః. సవ్యభిచారో అనైకాంతికః స త్రివిధః సాధారణ అసాధారణ అనుపసంహారీ భేదాత్. మొదటి హేత్వాభాసం ఏంటి అంటే సవ్యభిచారం. దీనినే ప్రాచీనులు అనైకాంతికం అన్నారు. నవీనులు దాన్ని సవ్యభిచార హేత్వాభాసం అన్నారు. ఐకాంతికం అంటే ఏమో నిశ్చితం అని అర్థం, అనైకాంతికం అంటే అనిశ్చితం అని అర్థం. ఎప్పుడైతే హేతువు నిశ్చిత అధికరణంలో ఉండదో, నిశ్చిత అధికరణం అంటే పక్షంలో కానీ సపక్షంలో కానీ ఉండాలి. అలా ఉండకుండా విపక్షంలో ఉంటే అది సవ్యభిచార హేత్వాభాసము లేదా అనైకాంతిక హేత్వాభాసము అనబడుతుంది. ఇది 3 విధములు. మొదటిది సాధారణ, రెండవది అసాధారణ, మూడవది అనుపసంహారి. మొదటిది సాధారణ సవ్యభిచార, అంటే తత్ర సాధ్య అభావవత్ వృత్తి సాధారణే అనైకాంతికః. ఎప్పుడైతే హేతువు అనేది సాధ్యం ఉండని అధికరణంలో ఉంటుందో, అంటే హేతువు విపక్షంలో కూడా ఉంటుందో దానిని సాధారణ సవ్యభిచార హేత్వాభాసం అంటారు. యథా పర్వతో వహ్నిమాన్ ప్రమేయత్వాత్ ఇది. ప్రమేయత్వస్య వహ్ని అభావవతి హృదే విద్యమానత్వాత్. ఉదాహరణకు పర్వతో వహ్నిమాన్ ప్రమేయత్వాత్.
ఈ వాక్యంలో హేతువు ప్రమేయత్వం. ప్రమేయత్వం అంటే యథార్థ జ్ఞానంతో తెలియబడేది ఆ గుణం. సాధ్యం వహ్నిత్వం. హేతువు సాధ్యము ఎప్పుడూ ఒకే అధికరణంలో ఉండాలి. అయితే ఇక్కడ హేతువైన ప్రమేయత్వము వహ్ని అభావంగా ఉండే సరోవరంలో కూడా ఉంటుంది. అంటే ఈ ప్రమేయత్వం అనేది సద్హేతువు కాదు. ఎందుకు అంటే ఇది సాధ్యం అయిన వహ్ని అభావంగా ఉండే సరస్సులో కూడా ఉంటుంది. అంటే విపక్షంలో కూడా ఉంటుంది. విపక్షంలో కూడా హేతువు ఉంటే అది సాధారణ సవ్యభిచార దోషము. అంటే ఈ హేతువు సాధ్యమైన వహ్నిని సిద్ధింపజేయలేదు. ఎందుకు అంటే ఇక్కడ హేతువుకు సాధ్యములకు ఉండవలసిన నియతమైన ఆ సాహచర్య నియమం లేదు. అంటే ఎత్ర ఎత్ర ప్రమేయత్వం తత్ర తత్ర వహ్నిత్వం అని మనం నిరూపించాలి. అలా నిరూపించడానికి ప్రమేయత్వం ఉన్న సరస్సు, ప్రమేయత్వం అంటే యథార్థ జ్ఞానంతో తెలియబడేది ఏదైనా ప్రమేయమే, సరస్సు కూడా ఒక ప్రమేయమే. ఆ సరస్సులో మనము సాధ్యమైన వహ్నిత్వాన్ని సిద్ధింపజేయలేము. ఎందుకంటే సరస్సులో అగ్నిని మనము నిరూపించలేము. కాబట్టి ఇది దేనికి సాధారణ అనేకాంతిక దోషము లేదా సాధారణ సవ్యభిచార హేత్వాభాసానికి ఇది ఉదాహరణ. రెండవది అసాధారణ సవ్యభిచార హేత్వాభాస. దీని నిర్వచనం సర్వ సపక్ష విపక్ష వ్యావృత్తో అసాధారణ. అంటే ఏ హేతువైతే సపక్షము విపక్షము రెండింటిలోనూ ఉండదో అది అసాధారణ సవ్యభిచార హేత్వాభాసం అనబడుతుంది. యథా శబ్దో నిత్య శబ్దత్వాత్ ఇతి. శబ్దత్వం సర్వేభ్యో నిత్యేభ్యో అనిత్యేభ్యశ్చ వ్యావృత్తం శబ్దమాత్ర వృత్తి. అంటే శబ్ద నిత్య శబ్దత్వాత్ ఇది ఒక ప్రతిజ్ఞావాక్యం. ఇది ఉదాహరణగా తీసుకుంటే ఈ ప్రతిజ్ఞావాక్యంలో శబ్దము పక్షము, నిత్యత్వం సాధ్యము, శబ్దత్వం హేతువు. మనకు నిత్య పదార్థాలన్నీ సపక్షమవుతాయి, అనిత్య పదార్థాలన్నీ విపక్షం అవుతాయి. ఈ శబ్దత్వం అనే హేతువు అన్ని సపక్ష నిత్య ద్రవ్యముల్లో ఉండదు. ఎందుకు అంటే మనకు నవద్రవ్యాలలో నిత్య ద్రవ్యములైన ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు అయితే ఈ నిత్య ద్రవ్యములలో ఆకాశంలో తప్ప మరి ఏ ఇతర ద్రవ్యంలోనూ శబ్దత్వ హేతువు ఉండదు. కాబట్టి కనుక హేతువు సపక్షంలో ఉండడం అనేది నిరాకరించబడ్డం జరిగింది. దీన్నే వ్యావృత్తి అయింది అంటాము. అంతేకాకుండా విపక్షంలో అంటే మిగిలిన అనిత్య పదార్థములైన ఘటము, పటము మొదలైన వాటిలో శబ్దత్వం అనే హేతువే ఉండదు. అంటే విపక్షంలో కూడా హేతు ఉండదు. దీన్ని బట్టి ఏ హేతువైతే కేవలం పక్షంలో ఉండి సపక్ష విపక్షము రెండింటిలో ఉండదో అది అసద్హేతు అవుతుంది. మరియు ఆ హేత్వాభాసాన్ని అసాధారణ వ్యభిచార హేత్వాభాసం అంటారు. మూడవది అనుపసంహారీ హేత్వాభాస. నిర్వచనము అన్వయ వ్యతిరేక దృష్టాంతరహితో అనుపసంహారీ. అనుపసంహారి యొక్క శాబ్దిక అర్థం ఏంటంటే దేనికైతే ఉపసంహారం చెయ్యలేమో, కన్క్లూడ్ చెయ్యలేమో, అంటే నిష్కర్ష రాబట్టలేమో అది అనుపసంహారి. పారిభాషిక అర్థం ఏంటంటే అన్వయ వ్యతిరేక వ్యాప్తి ఉదాహరణ రహిత హేతువు ఎక్కడ ఉంటుందో, అంటే అన్వయ వ్యతిరేక వ్యాప్తి అనే ఆ వ్యాప్తి ఉదాహరణము మనం చెయ్యలేము. అలాంటి చెయ్యలేని హేతువు ఎక్కడ ఉంటుందో అది అనుపసంహారీ హేత్వాభాసం అనబడుతుంది. యథా సర్వం అనిత్యం ప్రమేయత్వాత్ ఇతి. అత్ర సర్వస్య అపి పక్షత్వ దృష్టాంతో నాస్తి. ఈ సర్వం అనిత్యం ప్రమేయత్వాత్ అనే ప్రతిజ్ఞావాక్యం చూస్తే ఇక్కడ సాధ్యం అనేది అనిత్యత్వం, పక్షమేమో సర్వం అంటే సమస్త జగత్తు కూడా పక్షమే, హేతువేమో ప్రమేయత్వం అని తీసుకున్నాం. ఇక్కడ సమస్త జగత్తునే పక్షంగా తీసుకోవడం వల్ల సపక్షము విపక్షముకు ఉదాహరణలు ఇద్దాము, దృష్టాంతాలు చెప్పాలంటే వీలే ఉండదు. ఎందుకు? సర్వం కూడా పక్షమే కాబట్టి. అంటే ఈ హేతువుకు అన్వయ వ్యతిరేక వ్యాప్తి చేయలేము. అసాధారణ అనుపసంహారి చూడ్డానికి ఈ రెండు కూడా సమానంగానే అనిపిస్తాయి. ఎందుకు అంటే రెండింటిలో కూడా హేతువు సపక్షంలో విపక్షంలో రెండింటిలో ఉండదు. అయితే ఈ రెండింటి వ్యత్యాసం ఏంటి అంటే అసాధారణంలో అయితే సపక్షానికి విపక్షానికి ఉదాహరణలు మనము చెప్పగలము. కానీ అనుపసంహారిలో సపక్షానికి విపక్షానికి ఉదాహరణలు ఇవ్వలేము. ఎందుకు అంటే సర్వాన్నే అంటే సమస్త జగత్తుని ఇక్కడ పక్షంగా చేయడం జరిగింది కాబట్టి. ఈ విధంగా హేత్వాభాస దోషములు 5 మొదటిది సవ్యభిచారము లేదా అనైకాంతిక హేత్వాభాసం అని తెలుసుకున్నాము. ఇది మళ్ళీ 3 విధములు: సాధారణ, అసాధారణ, అనుపసంహారి అని
మొదటిది సాధారణ హేత్వాభాసः లక్షణం తత్ర సాధ్య అభావవత్ వృత్తి అని, అంటే విపక్షంలో కూడా హేతు ఉంటుందని. యథా పర్వతో వహ్నిమాన్ ప్రమేయత్వాత్ అని ఉదాహరణ. రెండవది అసాధారణ హేత్వాభాసः సర్వ సపక్ష విపక్ష వ్యావృత్తో అసాధారణ, అంటే హేతువు సపక్షము విపక్షము రెండింటిలో ఉండదు అని అర్థము. యథా శబ్దో నిత్య శబ్దత్వాత్ అనేది ఉదాహరణ. మూడవది అనుపసంహారీ హేత్వాభాసः, అంటే అన్వయ వ్యతిరేక దృష్టాంతరహితో అనుపసంహారి, అంటే సపక్షము విపక్షములకు రెండింటికి మనము ఉదాహరణలే ఇవ్వలేము, అంటే దీనివల్ల ఉపసంహారం చేయలేము అని అర్థము. ఉదాహరణకు సర్వం అనిత్యం ప్రమేయత్వాత్ అని. ఈ విధంగా హేత్వాభాసంలోని మొదటి దోషం చెప్పుకోవడం జరిగింది, సవ్యభిచార దోషము. దానిలోని 3 విధములు కూడా చెప్పుకోవడం జరిగింది. మిగిలిన 4 హేత్వాభాస దోషములు మరొక వీడియోలో. నమ సంస్కృతాయ ధన్యవాదः.